హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ దగ్గర 10th క్లాస్ క్వాలిఫై ఉండి మీరు తెలుగు చదవడం, రాయడం మీకు వచ్చి ఉంటే మీరు ఈ జాబ్స్‌కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ గానీ, ఇంటర్వ్యూ గానీ ఈ జాబ్స్‌కి ఉండదు. మీకు సాలరీ అప్ టు 18,000 నుంచి 20,000 వరకు రావడం అనేది జరుగుతుంది. ఇది పార్ట్ టైమ్ జాబ్‌గా కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే, కాంట్రాక్ట్ జాబ్స్ కాదు ఇవి. పర్మనెంట్ జాబ్సే అన్నమాట. సో, ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్‌కి సంబంధించి ఓవరాల్‌గా మనకి దేశవ్యాప్తంగా 50,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఈ జాబ్స్‌కి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. అది ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తాను. అలాగే సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి, అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నిన్న అంటే 25/6/2024 తేదీన వచ్చినటువంటి అఫీషియల్ నోట్ ఇది. అసలు ఇందులో ఏముంది అనే వివరాలు మనం చూసే ముందు మనకి ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏంటి అంటే 15/7/2024 అంటే జూలై 15వ తేదీ నాటికి నోటిఫికేషన్ అనేది ఆన్‌లైన్‌లో పెట్టాలి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఎవరైతే అన్ని డిపార్ట్మెంట్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి స్టేట్‌కి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో, నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే 15 జూలై 2024 తేదీన రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వేకెన్సీస్‌ని గ్యాదర్ చేస్తున్నారన్నమాట. ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ మండలంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇప్పుడు గ్యాదర్ చేస్తున్నారు. అవన్నీ గ్యాదర్ చేసే డేట్ ఎప్పుడు అంటే లాస్ట్ డేట్ వచ్చి 10/7/2024 నాటికి మనకి అన్ని డివిజన్స్ సంబంధించినటువంటి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్‌ని డివిజన్ వైస్‌గా డివైడ్ చేస్తారు. కొన్ని జిల్లాలను కలిపి లేదా కొన్ని మండలాలను కలిపి. సో, ఆ జిల్లాలు లేదా మండలాల యొక్క డివిజన్ వైస్‌గా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా 10వ తేదీకి ఫైనలైజ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ నోటిఫికేషన్ వచ్చి మనకి 15వ తేదీ రిలీజ్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ వేకెన్సీస్ అనేవి మనకి లాస్ట్ టైం మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ చేయనప్పుడు కొంతమంది జాయిన్ అవ్వకుండా ఉంటారు కదా! అవి అలాగే కొంతమందిని తీసేసి ఉంటారు. వాళ్ళ ప్రవర్తన నచ్చక కానివ్వండి లేదా ఇతర కారణాల వల్ల కొంతమందిని తీసేసి ఉంటారు కదా! వాళ్ళు లేదా వాలంటరీగా కొంతమంది వేరే చోటికి వెళ్ళిపోయి ఉంటారు లేదా ట్రాన్స్‌ఫర్ అయ్యి ఉంటారు. కొంతమంది వాళ్ళు జాబ్ నచ్చక రిజైన్ చేసేసి ఉంటారు. ఇలా ఆ వేకెన్సీస్ అన్నీ కూడా తీసుకొని మనకి ఎన్ని ఉన్నాయని చెప్పండి అని మనకి ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఓకే. సో, అయితే ఈ జాబ్స్‌కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయండి. మీకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మన ప్రాంతంలోనే ఉండొచ్చు. అంటే మీరు అప్లై చేసుకునే ప్రాంతాన్ని బట్టి మీకు 5 ఛాన్సులు అనేది ఇస్తారన్నమాట. అంటే 5 ఆప్షన్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. 5 జాబ్స్‌కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. జీడీఎస్ జాబ్స్‌కి సంబంధించి. సో, 5 ఆప్షన్లు పెట్టుకుంటే మీకు 5లో ఎక్కడ వస్తే అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్క్ అవర్స్ అనేది ఏ విధంగా ఉంటాయంటే 3-5 అవర్స్ వరకు డైలీ వర్క్ అవర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, కాంట్రాక్టువల్ జాబ్స్ అయితే కావు. ఇక ఈ జాబ్‌కి అప్లై చేసుకున్న తర్వాత ప్రమోషన్స్ అనేవి ఏమన్నా ఉంటాయా జాబ్‌లో జాయిన్ అయితే అంటే తప్పనిసరిగా ఉంటాయి. మీకు ఇంటర్మీడియేట్ గాని, డిగ్రీ గాని క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే మీరు ఫ్యూచర్‌లో పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి పోస్టల్ అసిస్టెంట్ అనే జాబ్‌కి అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్‌కి 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో 12థ్ అంటే ఇంటర్మీడియేట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో పోస్టల్ అసిస్టెంట్ అనే జాబ్స్‌కి ప్రమోషన్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది మీరు రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ డిపార్ట్మెంట్ టెస్ట్‌లు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. మనకి ఏ విధంగా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి 15వ తేదీ స్టార్ట్ అవుతాయి కదా! అప్పుడు నేను మీకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని అయితే నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది చేస్తాను. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి మరొక 20 రోజుల్లో నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. అవి ఏంటి అంటే మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. అది వర్క్ అవుతూ ఉండాలి. దానికి ఓటీపీ అనేది రావాలి. అంటే రీచార్జ్ అయిపోతే తప్పనిసరిగా చేసుకోండి. ఈమెయిల్ ఐడీ కూడా వర్కింగ్ ఈమెయిల్ ఐడీ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే స్కాన్డ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మీ దగ్గర ఉందా లేదా అని చూసుకోండి. అంటే దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలన్నమాట. 20-50 కేబీ మధ్యలో ఉండాలి. అలాగే స్కాన్డ్ సిగ్నేచర్ కూడా మీ యొక్క సిగ్నేచర్‌ని స్కాన్ చేసి పెట్టుకోండి. ఇది కూడా 20-50 కేబీ మధ్యలో ఉండాలి. ఇక 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో దాన్ని కూడా స్కాన్ చేసుకోండి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన వాళ్ళైతే తప్పనిసరిగా కమ్యూనిటీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్‌కి కూడా తప్పనిసరిగా వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఇక ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్‌కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్‌తో పాటుగా మనకి జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్లయితే బీపీఎం పోస్ట్‌కి అయితే మనం డైలీ ఏవైతే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ బీపీఎం అనే అతను తప్పనిసరిగా ఈ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అయితే ఏది ఉంటుందో దాంట్లో జరిగేటువంటి వర్క్స్ అన్నీ కూడా ఇతని ఆధ్వర్యంలోనే జరుగుతాయన్నమాట. ఇతను ఈ
బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి హెడ్గా అయితే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే పోస్టల్ స్టాంప్స్ కానివ్వండి, స్టేషనరీ కానివ్వండి ఉంటాయి. వాటిని వీళ్ళు సేల్ చేయవలసి ఉంటుంది. ఇక ఏబీపీఎం అనేది కూడా సేమ్ డ్యూటీనే ఉంటుంది. కాకపోతే మనకి బీపీఎం అనే అతను లీవ్ పెట్టాడు అనుకోండి, అప్పుడు ఏబీపీఎం అనే అతను ఇక్కడ హెడ్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక డాక్ సేవక్ అనేవాళ్ళు స్టాంప్స్ మరియు స్టేషనరీని అమ్మడము, ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడం, మనీ విత్డ్రా చేయించడము, అలాగే డిపాజిట్ చేయించడము, ఇవన్నీ కూడా డాక్ సేవక్ అనేవాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఓసీ వాళ్ళు అయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే 18 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమీ ఉండదు. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు అయితే 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్, అంటే మీరు 10th క్లాస్ వరకు కూడా తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మీరు చదివి ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనుకోండి, ఇక్కడ తెలుగు కానీ ఉర్దూ కానీ సబ్జెక్ట్స్ అనేవి తప్పనిసరిగా మీరు చదివి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మిమ్మల్ని తీసేయడం అనేది జరుగుతుంది. అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దీంతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదు, కానీ మనకి ఏదైతే వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఇవి అయితే ఉంటాయో వాటికి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా సరిపోతుంది కంప్యూటర్కి సంబంధించి. అలాగే సైకిల్ తొక్కడం అనేది వచ్చి ఉండాలన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ విషయానికి వస్తే అప్ టు 20,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. 18,000 నుంచి 20,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే 10th క్లాస్లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకొని ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా ఈ పోస్టులను అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జస్ట్ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఆ ఫీజు కూడా ఉండదు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. సో చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా అని. అంటే ఆన్లైన్లో అంటే ఫోన్లో అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీకు ఫోన్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే తప్పనిసరిగా స్కానర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, ఇవి రెండు కన్నా మీ దగ్గర మీ ఫోన్లో కన్నా ఉంటే మీరు దాని ద్వారా అప్లై అనేది చేసుకోవచ్చు. త్వరలోనే మనకి 15వ తేదీ జూలైలో నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు నేను వీడియో అనేది చేస్తానండి. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది వీడియో చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్లో చిన్న చిన్న తప్పులు చేస్తే మన ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ అని కొన్ని ఉంటాయి. అవి అక్కడ మార్క్స్ పర్సంటేజ్ కన్వర్ట్ చేసి వేయాల్సి ఉంటుందన్నమాట. సో అలా చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది కొన్ని చోట్ల. సో వాటన్నిటిని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, రిప్లైస్ ఇస్తాను వీడియో చేసిన తర్వాత. సో అప్పుడు కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఈమెయిల్ ఐడి ఉంటుంది, దానికి మెయిల్ చేయండి. వాటికి కూడా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా అన్నీ చూసుకొని తర్వాత అప్లై చేయండి. ఎందుకంటే ఎటువంటి తప్పులు ఉన్నా కూడా అప్లికేషన్ అనేది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయినా కూడా తర్వాత ఇవ్వడం అనేది జరగదన్నమాట. ఓకే, సో ఇంకొక చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని. మినిమం 80% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. కొన్ని చోట్ల 75% ఉన్నా కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు అయితే ఎంత పర్సెంట్ ఉన్నా కూడా అప్లై అనేది చేసుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పోస్టల్ జీడీకి సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.